హలో మామ. ఈడెవడు అనుకుంటున్నాడా మా మాంగడు మార్నింగ్ వచ్చి మావా అని మంచిగా లేపుతాడు. వాళ్ళు లేపినప్పుడు కానీ లేకపోతే పాము పోసుకుంటున్నాడు, ముక్త గాలి వదులుతాడు. ఇంకా పొద్దున్నే ఈడితేందుకు గొడవ అని చెప్పి మంచిగా సాంగ్స్ పెడితే ఇంకా ఆడికి మనకు సంబంధం లేనట్టుగా ఉంటాడు. వీడి పేరు వచ్చేసి శేఖరు, నిక్ నేమ్ వచ్చేసి ఎన్ని చేపలు. ఈ ఎండి చేపలో రాసి ఎగ్జామ్ గురించి నాకన్నా పొండిగడ బాగా చెప్తాడు. ఎరుపుగడ్ ఎగ్జామ్ రాత్రగా పొద్దున్నే నన్ను ఇద్దరు సరే తింటున్నాడు. ఎరుపుగడు ఏ ఇచ్చిన క్వశ్చన్ కి మళ్ళీ ఏ ఆన్సర్ అడుగుతున్నాడు. ఇంకా అలా ఎండి చేపలో ఎగ్జామ్ అయిపోగానే కాలేజ్కి వచ్చాను. కాలేజ్కి వచ్చిన ప్రదీప్ గడు ఉదయ్ గడు ఏదో ఆన్లైన్ ఎగ్జామ్ అనుకుని చూస్తే ఇదేమో ఏదో సీన్ చూస్తున్నారు. అరే బయట ఫ్యాకల్టీ ఉన్నారు చూస్తే బాగోదురా అంటే అన్న పిచ్చ లైట్ అన్న అంటున్నాడు ప్రదీప్ గడు. వెళ్తూ ఉంటే ఇంకా నా పని కూడా అయిపోద్దని ఇంకా అన్ని లేట్ చేయకుండా ఉసన్ బేకర్స్ అయితే వెళ్ళిపోయాం. నేను అరుంధతి జయజమ్మ చోటుగాడు. అరుంధతి ఏంటి డల్గా ఉంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఫోన్ నుంచి ఫోన్ పడేస్తే పగలదని ట్రై చేసిందంట, కింద పడి పగిలిపోయింది. దీనికి అదేం దూలరా బాబు అని నోకుంటుంది చోటుగాడు. ఈ ఆంధ్రలో డోక్రా మనీ యాత్రలు తెలియదు కానీ ఇప్పుడు మా మమ్మీ 4 times వెళ్ళి వచ్చింది డోక్రా టమ్ కోసం. నాకు తెలిసి బస్ నడిపేటోళ్ళు డోక్రా వాళ్ళు పార్ట్నర్లేమో అప్పటికప్పుడే సడన్ సర్ప్రైజ్ ఇస్తారు ఊర్రమ్మని. సో ఫైనల్ గా మమ్మీని బస్ ఎక్కిచ్చేసి రిటర్న్ అయిపోతుంటే టీ స్టాల్ దగ్గర జయజమ్మ సడన్ గా కనిపించింది. నాకు తెలిసి పందు పడుకున్నట్టు పడుకుని ఉంటుంది, బతుకలు ఏడుస్తుంది. ఇంకెంటనే లేట్ చేయకుండా గుప్పడంత టీ తీసుకుని గుడిక్కమని మింగేసాము. సరే మమ్మీ ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఉంటా బాయ్.